తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశరావుపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలనలోనే పోలవరం కుడి కాలువ గట్లను కొల్లగొట్టి పెద్ద ఎత్తున మట్టి మాఫియాకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై సాక్ష్యాధారాలతో విజిలెన్స్ విచారణ జరిపిస్తామని, ఇందులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే వెంకటరాజు హెచ్చరించారు. ఎన్నికైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాలువ గట్ల మీద మట్టిని తవ్వకుండా నిత్యం కాపాడుతున్నాం. మీరు గమనిస్తే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కేసులు ఉంటాయి. కాలువ గట్టుల దగ్గరికి వెళ్ళిన లారీలు ఎన్ని సీజ్ చేశాము, కాలువ గట్టుల దగ్గరికి వెళ్ళిన మిషన్లు ఏమేమి సీజ్ చేసామో వివరాలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. జక్కంపూడి రాజా గారు, మీకు తెలుసో లేదో తెలియదు, మరి అపరిపక్వత సమాచారంతో మీరు ఏదో ఒక పంచ్ డైలాగ్ చెప్పినట్టు పాపం ఏదో ఆవేశపడి చెప్పినట్టున్నారు. మీకు నిజ నిజాలు తెలుసో తెలియదో గోపాలపురం నియోజకవర్గంలో కాలువ గట్లు ఎవరు ఇప్పటివరకు టచ్ చేయలేదు, టచ్ చేయనివ్వం. మీ హయాంలో మొన్న 2019, 2024 హయాంలో మీ వాళ్ళు మొత్తం కాలువ గట్లు దోచుకుని మెక్కేశారు. మట్టి మాఫియా అంటే అది. ఇప్పుడు గ్రామాల్లో ఏదైతే చెరువుల దగ్గర ఉన్నాయో చెరువుల మట్టిని ఆ గ్రామం యొక్క ప్రజలు, రైతులు వాళ్ళు తోలుకెళ్లే స్వేచ్ఛ వాళ్ళకుంది. దాని మీద ఈ వేసవకాలంలో నీళ్లు ఎండిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పొలాల యొక్క సారవంతం కోసమో, నేలల సారవంతం కోసమో, లేదంటే ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ళకి ఆ యొక్క పునాదులు నింపుకోవడానికో రైతులు తోలుకెళ్తారు. అది సర్వసాధారణం. అది కేవలం వేసవకాలం 2 నెలల్లో జరిగే ప్రక్రియ. దానికి ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు. మీరు చెప్పారే ఏదో దోచేస్తున్నామని. దీని మీద మీ స్టేట్మెంట్ చూశాక ఒక నిర్ణయం తీసుకున్నాం. నాయకులందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర వివరాలు సేకరించాము. ఎవరెవరైతే గతంలో కాలువ గట్ల మీద మట్టి దోచేశారో ఆ వివరాలన్నీ తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ వేయబోతున్నాం. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే ప్రక్రియ. అవసరం అనుకుంటే సెక్షన్లో బలమైన సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఈ మట్టి మాఫియా ఎంత దోచుకున్నారు, దీంతో ఎంత సంపాదించుకున్నారు ఈ వైసీపీ నాయకులు అనేది ప్రజలకు బహిరంగపరిచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ మట్టి మాఫియాని మొత్తాన్ని కూడా మీకు దగ్గరలో ఉన్న సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాం. రాజా గారు, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాలువ గట్ల మీద మట్టిని తవ్వకుండా నిత్యం కాపాడుతున్నాం. మీరు గమనిస్తే